నమస్తే పీపుల్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి నా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంటుంది అన్నట్టు. నాకు చాలా ఇష్టం ఎవ్రీడే ఇట్లా కిటికీ పక్కన కూర్చొని ఈ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేను ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాను. సో టాపిక్లో వెళ్ళే ముందు మీరు కూడా ఈ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు ఆ వ్యూస్ నచ్చాయి అనుకుంటున్నాను. సో మనమైతే డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. చాలా మంది క్యూబీస్ గురించి అండ్ చాలా మంది వీసా గురించి అప్డేట్, అండ్ చాలా మంది ఖత్తర్లో ఉన్నారు, వాళ్ళు వేరే కంపెనీకి మూవ్ అవుదాం అనుకున్నారు, అండ్ చాలా మంది స్ట్రక్ అయ్యారు అన్నట్టు. అంటే దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ జరిగే ఈ ఇష్యూస్ అనేది కంప్లీట్గా అన్అఫీషియల్గా అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే ఖత్తర్ గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ చేసే పనులు నచ్చట్లేదు. బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు హిందూస్ ముస్లిమ్స్ అండ్ ముస్లిమ్స్కి అగెన్స్ట్గా మాట్లాడడం, అండ్ దాంతోపాటు మన ఇండియన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్కి వెపన్స్ అనేది పంపిస్తూనే ఉంది అన్నట్టు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా వెపన్స్ అనేది పంపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి మన పాలస్తీన్ మీద పడే మిసైల్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అన్నట్టు. సో దాని ద్వారా ఏంటంటే ఖత్తర్ చాలా అప్సెట్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఖత్తర్కి రాజు ఉన్నాడో తన యొక్క ఫాదర్ పాలస్తీన్లో వీళ్ళకు ఒక 100 అపార్ట్మెంట్స్ అయితే కట్టి ఇచ్చారన్నట్టు. ఎందుకంటే ఈ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం దేశం కాబట్టి ఈ ఖత్తర్కి ఇజ్రాయెల్కి మంచి అనుబంధాలు మంచి కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో దానికోసం ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ చేసే పని వల్ల అప్సెట్ అయింది అన్నట్టు. సో దానికోసం అది గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఏం స్టేట్మెంట్ అయితే పాస్ చేయలేదు. అఫ్ కోర్స్ మన ఇండియా ఎక్కడ ఖత్తర్ ఎక్కడ, ఖత్తర్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కానీ మన ఇండియా తోటి బయలాటరల్ టైస్ అయినా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయినా మ్యాన్ పవర్ అయినా చాలా అనుబంధాలు అయితే ఉన్నాయన్నట్టు. సో అందుకోసమే మన ఇండియాకు అగెన్స్ట్ ఏ స్టేట్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. సో దానివల్లనే ఇండైరెక్ట్గా ఇట్లా హిందూస్ని అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తా. నా ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో తను రీసెంట్గా తనకు వీసా అనేది వచ్చింది అన్నట్టు. దీని ఎలా వచ్చిందంటే ఆ కంపెనీ యొక్క పిఆర్ఓ అండ్ ఆ కంపెనీ అనేది మంచి కొంచెం పలుకుబడి ఉన్న కంపెనీ కాబట్టి ఆ కంపెనీకి పలుకుబడి ఉండడం వల్ల అప్పుడు ఆ వీసా అయితే వచ్చింది. ఎవరి వల్ల? ఆ కంపెనీ యొక్క పిఆర్ఓ అండ్ ఆ కంపెనీ ఆ వీసా మీద కొంచెం మీరు వర్క్ చేయాలని చెప్పేసి పిఆర్ఓ చెప్పడం వల్ల తన కనెక్షన్స్ తోటి తన వీసా అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా ఖత్తర్కి రాలేదు, వీసా అనేది కన్ఫర్మ్ అయింది, తన ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయితే చేస్తారు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే డిపెండ్స్, మీ కంపెనీ పవర్ఫుల్, మీ కంపెనీ యొక్క పిఆర్ఓ దగ్గర మంచి కనెక్షన్స్ ఉంటే వీసా అనేది రావచ్చు. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ మన ఇండియన్స్ని ఏమనట్లేదు, కావాలని అవాయిడ్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఖత్తర్లో ఉన్న కంపెనీస్ కూడా రన్ అవ్వాలి, వాళ్ళకు కూడా కావాల్సిన మ్యాన్ పవర్ అనేది ఉండాలి, అప్పుడే కంపెనీస్ అనేది ఖత్తర్లో ఉంటుంది. లేకపోతే ఆ కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో కూడా ఉంటే ఖత్తర్కే లాస్ కదా. అఫ్ కోర్స్ ఖత్తర్ నుంచి కంపెనీస్కి వెళ్తే ఖత్తర్ కూడా లాస్. సో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇండియా నుంచి కూడా హిందూస్ అయినా సరే ఎవరైనా సరే సిచ్యువేషన్ బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకున్న పలుకుబడి బట్టి ఓకే నాకు ఖచ్చితంగా ఇండియానే కావాలి, నాకు ఇదనే టాలెంటెడ్ పర్సన్ ఇదనే కావాలనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని వీసాస్ అయితే
వస్తున్నాయి అన్నట్టు. ఇది కంప్లీట్లీ అన్అఫిషియల్ అన్నట్టు. ఇప్పుడు ఏమైతే జరుగుతుందో, నేను ఏమైతే చెప్పాను అన్నట్టు, ఇది కంప్లీట్లీ ఆ కంపెనీకి ఉన్న కనెక్షన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. ఇది మీకు అవగాహన ఉండాలని చెప్పేసి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే క్యూవీసీ అన్నట్టు. అంటే క్యూవీసీ బుక్ చేయాలనుకున్నా కూడా కంపెనీ మీ యొక్క అప్లికేషన్ని ఇమిగ్రేషన్ ఆఫీస్కి పంపించినప్పుడు ఇండియన్స్ అని చూడగానే అండ్ హిందూస్ అనే రిలీజన్ చూడగానే వాళ్ళు కావాలని చెప్పేసి డిలే అయితే చేస్తున్నారు అన్నట్టు. అంటే రిజెక్ట్ చేయడం లేదు, డిలే చేస్తుళ్ళు, అది యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టు. అండ్ ఆల్రెడీ మన హిందూస్ క్యూవీస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఇంకా వాళ్ళ వీసా అనేది అప్రూవల్ రాకపోవడం, వాళ్ళకు అప్రూవల్ ఇమిగ్రేషన్ సెంటర్ నుంచి అప్రూవల్ అనేది ఈ కంపెనీకి రాకపోవడం, సో అందువల్ల ఆ కంపెనీ అనేది మీకు హెయిర్ టికెట్ అనేది బుక్ చేయకపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇదే రీజన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఖత్తర్లో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వడం. దీనికి మోస్ట్లీ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఎన్ఓసి. ఎన్ఓసి ఏంటంటే మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ కొన్ని ఖచ్చితంగా అడుగుతాయి, నాకు ఎన్ఓసి కావాలి నీ పాత కంపెనీ నుంచి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి నాకు అని కొన్ని కంపెనీస్ అడిగితే కొన్ని అడగవు అన్నట్టు. బట్ మీరు ఏ కంపెనీతో పనిచేస్తున్నారో ప్రస్తుతం కంపెనీ లేదు మేము ఎన్ఓసి ఇవ్వము అనుకుంటే మీరు ఫైట్ చేయండి. ఫైట్ ఇన్ ద సెన్స్ ఆ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వండి, నాకు ఇలా ట్రబుల్ అవుతుంది, ఇక్కడ హెచ్ఆర్ వినట్లేదు అని చెప్పేసి ట్రై చేయండి, భయపడకండి. అది అఫీషియల్గా ఈమెయిల్ పంపించండి. ఈమెయిల్ పంపించడంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫైట్ చేసినా కూడా ఆ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇవ్వము అన్నప్పుడు ఒకటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఎన్ఓసి ఇవ్వకపోతే మీ కొత్త కంపెనీ అంటది నో ప్రాబ్లం, మీరు ఎగ్జిట్ అవ్వండి, ఖత్తర్ నుంచి ఎగ్జిట్ అవ్వండి, మేము మళ్ళీ మీకు క్యూవీసీ బుక్ చేస్తాం, వీసా పంపిస్తాం, మీరు వచ్చేయండి అని చెప్పేసి కొత్త కంపెనీస్ అంటాయి. కానీ ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎట్ ద మూమెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు వెళ్ళి అక్కడ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చాలా మంది స్టక్ అయ్యి ఆల్రెడీ అక్కడనే ఉన్నారు ఇంకా. ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ వల్ల ఖత్తర్ గవర్నమెంట్ మన ఇండియన్స్కి హిందూస్కి వీసాస్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి అన్నట్టు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. మీరు ఇన్ కేస్ ఆ కంపెనీ ఖచ్చితంగా నో ప్రాబ్లం, మేము ఖచ్చితంగా వీసా అనేది ఖచ్చితంగా మేము ఇవ్వగలం, ఖచ్చితంగా క్యూవీసీ బుక్ చేయగలం అని చెప్పేసి ఆ కంపెనీ 100% మీకు కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రమే మీ పాత కంపెనీలో రిజైన్ ఇవ్వండి, లేకపోతే రిజైన్ ఇవ్వకండి. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చాయి, ఆయన కూడా నేను రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అంటే పెద్ద మంచి ప్యాకేజ్ ఏం లేదు, మంచి ప్యాకేజ్ అయితే నేను ఖచ్చితంగా ఏదైనా రిస్క్ తీసుకోగలను, కానీ నేను ఇప్పుడు రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ ఆల్రెడీ ఖత్తర్లో ఉన్న వాళ్ళకు కూడా నా అడ్వైస్ ఏంటంటే ఈ విషయంలో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మీరు వెళ్దాం అనుకున్నారు, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎన్ఓసి ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఖత్తర్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వద్దాం అనుకున్నప్పుడు ఆ వీసా క్యూబీసీ ప్రాబ్లం, ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. కేర్ఫుల్గా ఉండండి. అన్నెసెసరీగా టెంప్ట్ అయ్యి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టక్ అవ్వడం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ జాబ్స్కి ప్రయత్నించడం అది చాలా అంటే చాలా రిస్క్ అన్నట్టు. ఎట్ ద మూమెంట్ ఖత్తర్లో అంత టూ మచ్ బిజినెస్ ఏం లేదు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అఫ్కోర్స్ వేరే జిసిసి కంట్రీస్ స్పెషల్లీ సౌదీలో మాత్రం చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. స్పెషల్లీ హాస్పిటాలిటీ సెక్టర్ మాత్రం రచ్చరచ్చ ఉంది. అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ అయినా, ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ చాలా, ఎందుకంటే అక్కడ చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేది నడుస్తూనే ఉన్నాయి. అండ్ చాలా మ్యాన్ పవర్ అనేది చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ అయితే అక్కడ ఉంది. అండ్ దాంతోపాటు మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. అఫ్కోర్స్ ఇంకా క్వశ్చన్స్ మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు రియలీ ఇండియాకు ఖత్తర్కి ఒక రిలేషన్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంది అన్నట్టు. సో ఐ హోప్ నాకు ఇంకా వెంటనే ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ రాగానే నేను వెంటనే మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అంటిల్ దెన్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు చాలామంది నా ఫోన్ నెంబర్ అడుగుతుళ్ళు, నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది కొత్తగా ఖత్తర్కి వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అండ్ చాలా మందికి హెల్ప్ చేశాను. అండ్ దాంతోపాటు ఏంటంటే సిల్లీ క్వశ్చన్స్ అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఏ సిమ్ కార్డ్ తీసుకోవాలి అండ్ సిమ్ కార్డ్ తీసుకున్నాక నేను ఏ ప్యాకేజ్ రీఛార్జ్ చేసుకోవాలి అంటే అనుకుని ఏంటంటే మనం సొంతగా మనం తెలుసుకొని సొంతగా మనము యూనో ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ చిన్న చిన్న థింగ్ అడగడం, అది దాని గురించి ఫోన్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను చాలా బిజీగా ఉంటా, కొన్ని క్లాసెస్కి వెళ్తా
నాకు క్లాసెస్ ఉన్నాయి, డ్రైవింగ్ క్లాసెస్, సైబర్ సెక్యూరిటీ, కొన్ని వేరే డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. నా డ్యూటీ ఉంది, నా వర్క్ నేను చేసుకోవాలి. నేను ఏంటంటే మార్నింగ్ 6 o'clock లేస్తే నేను నైట్ 11 o'clock వరకు నేను బిజీగా ఉంటాను. ఓన్లీ ఆఫ్ డేస్ మాత్రమే నేను కొంచెం రెస్ట్ తీసుకొని నా పర్సనల్ స్పేస్ ఉండడానికి నేను ట్రై చేస్తాను. అంతేగాని ఎవ్రీ టైం ఫోన్ నెంబర్ అడగడం కానీ నేను ఇవ్వకపోవడం, మీరు బాధపడడం ఇలాంటివి జరుగుతుంది అన్నట్టు. సో అందుకోసం నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, డోంట్ ఆస్క్ మై ఫోన్ నెంబర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కామెంట్లో, యూట్యూబ్లో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ హాయ్ అన్న, ఎలా ఉన్నావు, ఇలాంటి అడగాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంది, మీ క్వైరీ ఏందని చెప్పేసి డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను టైం తీసుకొని వెంటనే మీకు రిప్లై ఇస్తాను. నో నీడ్ టు ఆస్క్ మీ హౌ ఆర్ యూ డూయింగ్, ఇలాంటిది ఏం అవసరం లేదు. అండ్ డోంట్ ఆస్క్ మై ఫోన్ నెంబర్ అగైన్, ఐమ్ టెలింగ్ యూ. ఐ హోప్ ఈ వీడియో ద్వారా కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్.